పరాభక్తికి జ్ఞానమే సాధనమని కొంతమంది మహాత్ములు చెప్పారు అని నారద మహర్షి తెలియజేశాడు. అలాగనే అన్యోన్యాశ్రయం అంటే భక్తి జ్ఞానము రెండూ కూడా ఒకదాన్నొకటి ఆశ్రయించుకొని ఉన్నాయి. భక్తిని పొందాలంటే జ్ఞానమే కావాలి అని కాదు, భక్తిని పొందడానికి జ్ఞానము కావాలి, జ్ఞానాన్ని పొందడానికి భక్తి కావాలి. ఇలా రెండు కూడా ఒకదాన్నొకటి ఆశ్రయించుకొని ఉన్నవి అనేటువంటి విషయాన్ని మరికొంతమంది చెబుతున్నారు అని తెలియజేసి తర్వాత సూత్రంలో బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాథులు చెప్పినటువంటి మాటను చెబుతున్నారు. అదేమిటో 30వ సూత్రం చూడండి. స్వయం ఫలరూపతః ఇతి బ్రహ్మకుమారాః స్వయం ఫలరూపతః ఇతి బ్రహ్మకుమారాః స్వయం ఫలరూపతః భక్తి అనేది స్వయంగా ఫలరూపమే ఇది అని బ్రహ్మకుమారాః బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాథులు తెలియజేశారు. అంటే ఈ భక్తి అనేటువంటిది ఎలాంటిదంటే స్వయం ఫలరూపతః ఫలరూపమే అని. భక్తి ఫలస్వరూపం. అందుకే భక్తులు మోక్షాన్ని కూడా కోరరు అని మహాత్ములైనటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎందుకని మోక్షాన్ని కోరరు? వాళ్ళు ఏమంటారంటే భక్తి కొరకే భక్తి అని అంటారు. భక్తి కొరకే భక్తి. ఇలా భక్తి కొరకే భక్తి అనటంలో ఒక ఆంతర్యం ఉంది. ఏమిటి ఆంతర్యం అని అంటే భక్తి ఫలస్వరూపం కదా, ఫలస్వరూపం అంటే మోక్షం కదా, ముక్తి కదా. అంటే భక్తి అని అంటే ముక్తే గనక భక్తి కొరకే భక్తి అంటే ముక్తి కొరకే భక్తి అని అర్థం వస్తుంది. అందువల్ల ముక్తి కొరకే భక్తి కనుక ఇంకా ఏ రకమైనటువంటి సందేహము లేకుండా ఈ భక్తి అనేటువంటిదే మనకి ముక్తిని అందిస్తుంది, వేరే సాధనలు అక్కర్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బ్రహ్మకుమారాః బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎందుకనంటే భక్తియే చాలా గొప్ప సాధనని, ఈ భక్తి సాధన ద్వారానే భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి జ్ఞానంతో ముక్తిని అందుకోవచ్చని, ఆ ముక్తి అనేటువంటిది పరాభక్తి అని, పరాభక్తికి ముక్తికి తేడా లేదని, అందువల్ల రెండు ఒకటే కనుక ఆ భక్తి ఏదైతే ఉందో అదే చివరికి ఆ ముక్తిని అందిస్తుంది అని ఇక్కడ ఈ సనక సనందనాథులు తెలియజేస్తూ ఉన్నారు. మరైతే మిగిలిన సాధనలు ఎందుకు చెప్పినట్టు ఇప్పుడు మనకు సందేహం వస్తుంది. భక్తి ఒక్కటే ముక్తినిచ్చేదై వేరే సాధనలు అక్కర్లేకపోయినట్లయితే మరి వేరే సాధనలన్నీ కూడా లోకంలో చాలా ప్రచారంలో ఉన్నాయి కదా, వేదాల్లో చెప్పారు కదా, ఉపనిషత్తుల్లో చెప్పారు కదా, బ్రహ్మసూత్రాల్లో చెప్పారు కదా, భగవద్గీతలో చెప్పారు కదా. మరి ఇన్ని సందర్భాల్లో సాధనల గురించి చెప్పటం ఎందుకు? ఏ సాధన లేకుండా భక్తి ఒక్కటే చాలు అని అనుకున్నట్లయితే అందరూ కూడా భక్తినే ఆశ్రయించండి అని చెప్పొచ్చుగా. మరి ఎందుకని ఈ సాధనలు చెప్పినట్టు అని అంటే ఈ సాధనలన్నీ కూడా మనకు వచ్చేటువంటి ఆటంకాలని తొలగించుకోవటానికి అని. సరే, ఆటంకాలు ఎందుకు తొలగించుకోవాలి? భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అని. అంటే పరాభక్తి ముక్తి అని ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నారదుడే చెప్పాడు, ఫలరూపత్వాత్ అని. అంటే భక్తి పరాభక్తి అనేటువంటిది ముక్తే, మోక్షమే. అయితే ఆ పరాభక్తి అనేటువంటిది మోక్షమే. కానీ ఒక్కసారి మనం ఆ పరాభక్తిలో నిలవగలుగుతామా? మనకున్నటువంటి భక్తిని పరాభక్తి అని మనం చెప్పుకోగలుగుతామా? అది అలాంటిదేనా? అలాంటిది కనుక ఏంటంటే అది ముక్తే కదా. కాబట్టి ఇక మనకి తెలియదు ఏముంటుంది. అందువల్ల ఈ పరాభక్తి అనేటువంటి స్థితిని అందుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. దానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి.
ఈ పరాభక్తిని అందుకోవాలంటే ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. మనం గోపికల యొక్క ఉదాహరణ చెప్పుకుంటా ఉన్నాం. పరాభక్తికి ఎన్ని ఆటంకాలను ఎదిరించారు వాళ్ళు. ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టారు, భర్తల్ని బిడ్డల్ని వదిలిపెట్టారు, కుటుంబ వ్యవహారాలు వదిలిపెట్టారు. అలా మనం వదిలిపెట్టగలుగుతామా? కాబట్టి మనం వదిలిపెట్టలేం. కాబట్టి అదే మనకు ఆటంకం. అందువల్ల మనకి ఆటంకాలు అనేటువంటి ఉన్నాయి కనుక ఈ ఆటంకాలన్నింటినీ తొలగించుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి కనుక ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అని అంటే మనకి ఇతర సాధనలు కూడా తప్పనిసరిగా అవసరం. కారణం ఏమిటనంటే ఈ పరాభక్తి లేదా ముక్తి లేదా ముక్త స్థితి ఏదైతే ఉందో దీనిని ఎన్నో ముసుగులు కప్పి ఉన్నాయి. ఆ ముసుగులన్నీ కూడా మనం తొలగించుకోవాలి. పరాభక్తి అని అంటే అలా కనిపించేది కాదు. ముక్తి మోక్షం అనేటువంటిది అలా కనిపించేది కాదు. దానికి ఎన్నో ముసుగులు ఉన్నాయి. ఆ ముసుగుల్ని మనం తొలగించుకోవాలి. ఆ ముసుగుల్ని తొలగించుకోవడం కోసమే మనం సాధనలు చేయాలి. మన సాధనలన్నీ కూడా ముక్తిని అందుకోవడానికి కాదు, ముక్తికి ఆటంకాన్ని కలిగించేటువంటి సాధనల్ని తొలగించుకోవటం కోసమే మనం ఇక్కడ ఈ ఈ భక్తి అనేటువంటి దాన్ని ఇతరమైనటువంటి సాధనల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. మరి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కడ దొరుకుతుందండి? తెచ్చుకుందాం. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం తెచ్చుకుంటేనేమో మనకున్నటువంటి ముసుగులన్నీ తొలగిపోతాయి. ముసుగులన్నీ తొలగిపోతేనేమో ముక్తి అనేటువంటిది కర్తలామలకం. మరి ఈ భగవంతుడి అనుగ్రహం మనకి ఎక్కడ దొరుకుతుంది? నిజంగా భగవంతుడి అనుగ్రహం ఎక్కడ దొరుకుతుంది కదా, అది అంతటా ఉంది, ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం ఎక్కడో ఒక చోట దొరికేది కాదు, అది అంతటా అది ప్రసరిస్తూనే ఉంది. అయితే దానిని పొందటానికి మనకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అదే అహంకారం. ఈ అహంకారం లేదా అవిద్య ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనకు అడ్డం అవుతా ఉంది. సాధారణంగా లోకంలో ఈ అహంకారం అనేటువంటిది ఏదైతే ఉందో మనకి తెలియకుండానే ఈ అహంకారం అనేటువంటిది మనలో ఉంటుంది. అహంకారం అనంటే నేను అనే మాట. నేను అనంటే నేనేదో కాస్త గొప్ప అనేటువంటి భావన. ఈ గొప్ప అనేటువంటి భావన ఎప్పుడైతే ఉందో భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభించదు. భగవంతుడి అనుగ్రహం మనకు లభించాలంటే నేను నీ దాసుణ్ణి, నీ దాసాన దాసుణ్ణి అనేటువంటి భావన ఉండాలి. అలాంటి భావన ఉన్నప్పుడే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుద్ది. అందువల్ల ఈ అహంకారం అనేటువంటి అడ్డం మనకి తొలగిపోవాలి. దాన్ని తొలగించుకోవడం కోసమే సాధనలు. అవే జ్ఞాన సాధనలు. వాటి ద్వారా ఆటంకాలు తొలగిపోయినట్లయితే అనుభూతి అనేటువంటిది స్వయంగా మనకి లభిస్తుంది. మనకి అనంటే భగవద్ అనుగ్రహం పొందినటువంటి భక్తులకి. ఎవరైతే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారో ఆ భక్తులైనటువంటి వాళ్ళందరికీ ముక్తి అనేటువంటిది లభిస్తుంది ఖచ్చితంగా. అందుకే దీన్ని ఏమన్నారంటే ఫలస్వరూపం అన్నారు. ఫలస్వరూపం అంటే ముక్తి అని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బ్రహ్మకుమారాహ అన్నారు. ఎవరి బ్రహ్మకుమారులు? సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్ కుమారుడు, నలుగురున్నారు. వీళ్ళ నలుగురిని కలిపి సనక సనందనాదులు అని అంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే బ్రహ్మమానస పుత్రులు. అంటే బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళు. మనస్సు నుంచి పుడతాం ఏమిటంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అనేటువంటి ఆలోచనతో మనస్సుని ఏకాగ్రం చేశాడు. ఎప్పుడైతే మనస్సును అలా ఏకాగ్రం చేశాడో అప్పుడు వీళ్ళు జన్మించారు. అంటే బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళు కనుక వీళ్ళని బ్రహ్మమానస పుత్రులు అన్నారు. తల్లికి పురిటి నొప్పులు లేకుండా, పురిటి నొప్పులు కలిగించి ఏడిపించకుండా, తాము ఏడవకుండా పుట్టినటువంటి వాళ్ళు ఇదిగో ఈ సనక సనందనాదులు. వీళ్ళు మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు. వీళ్ళని ఎక్కడన్నా మనకి బొమ్మల్లాగానే చూపిస్తే 4 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. వీళ్ళకి ఒంటి మీద బట్టలు ఉండవు. అదేమిటండి మహాజ్ఞానులు అంటున్నారు ఒంటి మీద బట్టలు ఉండవని? 4 సంవత్సరాల పిల్లవాళ్ళకి బట్టలు ఎందుకు ఉంటాయి? ఉండవు. అంటే అర్థం ఏమిటనంటే దేహ తాదాత్మ్యం లేదు వీళ్ళకి.
దేహ భావన లేదు. ఈ దేహం అనేటువంటిది ఒకటి నాకు ఉన్నది అనేటువంటి భావన లేదు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మలోనే భక్తిని కలిగి ఉంటారు. ఆ శ్రీహరి యొక్క నామస్మరణలోనే ఉంటారు. నిరంతరము కూడా ఆ పరమాత్మని తలుచుకుంటూ ఉంటారు. అందుకని వీళ్ళని 4 సంవత్సరాల పసివాళ్ళుగా బట్టలు లేకుండా చూపిస్తారు. కాన్వెంట్ డ్రెస్ వేయకుండానే పూర్తి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, దేహాభిమానం ఏమాత్రం లేనటువంటి వాళ్ళు. వీళ్ళు అన్ని వేళలా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అందువల్ల వీళ్ళు గుణరహితులై ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క జ్ఞానంలో, పరమాత్మ యొక్క నామస్మరణలో ఉంటూ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ అంతటా సంచరిస్తూ ఉంటారు. వీళ్ళంతటా సంచరిస్తూ అప్పుడప్పుడు ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి కూడా వెళుతూ ఉంటారు. అందుకనే మనకు ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువుకి ద్వారపాలకులు ఉన్నారు, జై విజయులని. ఆ జై విజయులు ఎప్పుడు కూడా కాపలా ఉంటారంట అక్కడ. సరే, ఒకసారి వీళ్ళు పోబోతున్నారు లోపలికి. వీళ్ళేమిటి చిన్నపిల్లలు, వీళ్ళని పంపించేది ఏమిటి అని చెప్పి ఆ జై విజయులు అడ్డం నిలబడ్డారు. మమ్మల్ని బానేయండి అన్నారు. మీరు పోవటానికి వీల్లేదు లోపలికి అన్నారు. సరే, వాళ్ళ కోపం వచ్చింది, శపించారు. మీరు రాక్షసులైపోవుదురుగా కానీ శపించారు. మీరు భూలోకంలో మానవులై పడతారు అని చెప్పి శపించారు. సరే, ఇలా శపించేటప్పటికి వాళ్ళు కాస్త ఇంత మహానుభావులు కదా అని చెప్పి నమస్కారం పెట్టారు. అంతలోకి శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళేమో జై విజయులేమో, అయ్యా ఇదిగో మాకు ఈ శాపం పెట్టారు, ఏం చేస్తారో మీరే చేయండి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడనమాట, మీరు మళ్ళీ నా దగ్గరికి రావాలి, మళ్ళీ నా ద్వారపాలకులుగా ఉండాలి అనేటువంటి కోరిక మీదైతే నాతోటి మంచిగా కనుక్కుంటేనేమో 7 జన్మల తర్వాత వస్తారు, నాతో శత్రుత్వం పెట్టుకుంటే 3 జన్మల తర్వాత వస్తారు. మేము నీ దగ్గరికి తొందరగా రావాలనుకుని శత్రుత్వంతోటనే వస్తామన్నారు. అందుకనే ఒక జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు, మరొక జన్మలో రావణ కుంభకర్ణులుగా పుట్టారు, మరొక జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టారు. 3 యుగాల్లో 3 జన్మలు ఎత్తి మళ్ళీ వాళ్ళు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులుగా వెళ్ళారు. అలా వాళ్ళని శపించినటువంటి వాళ్ళు ఇదిగో ఈ బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనకసనందనాథులే. ఈ సూత్రానికి భాష్యాన్ని వ్రాస్తూ కొంతమంది బ్రహ్మకుమార అన్నారు కాబట్టి బ్రహ్మకుమారుడు నారదుడు, అందుకని నారదుడే ఈ సూత్రాన్ని చెప్పాడు అని వాళ్ళు భాష్యాన్ని వ్రాశారు కొంతమంది మహాత్ములు. కానీ అది సరైనటువంటిది కాదు. ఎలా చూసినా అది సరిపోవటంలా. దానికి కారణం ఏమిటనంటే బ్రహ్మకుమారాహ అని అంటే బ్రహ్మకుమారులు అని అర్థం, అంటే బహువచనం. మరి నారదుడు ఏకవచనం, అందువల్ల నారదుడు మాత్రం కావడానికి వీల్లేదు. ఇక రెండో విషయం ఏమిటంటే ఈ సూత్రాన్నే నారదుడు ఇంతకుముందే చెప్పాడు ఫలరూపత్వాత్ అని. మరి ఇక్కడేం చెప్పారు? ఫలరూపత అని చెప్పారు. అంటే నారదుడే కనుక చెప్పటం అయితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 సూత్రాలు ఎందుకు చెప్తారు ఒకే విషయాన్ని? కనుక అది నారదుడు చెప్పింది కాదు. ఇక మూడో విషయం ఏమిటనంటే నారదుడు వాళ్ళు ఎలా చెప్పారు వాళ్ళు ఎలా చెప్పారని వాళ్ళు చెప్పినటువంటివి చెప్పుకుంటా వచ్చి ఇక్కడ బ్రహ్మకుమారులు ఇట్లా చెప్పారు అని అన్నారు. కాబట్టి బ్రహ్మకుమారులు ఇట్లా చెప్పారు అని అంటే నారదుడు చెప్పాడు అని అనుకోవటానికి వీల్లేదు. నారదుడే కనుకైతే మరి నేను ఇటు చెబుతున్నానని చెప్పాలనా? కారణం ఏంటంటే ఈ మొత్తం నారద భక్తి సూత్రాలే, ఈ మొత్తం చెప్పింది నారదుడే అయినప్పుడు మళ్ళీ నారదుడు ఇట్టు అన్నాడని చెప్పాల్సిన అవసరం లే, లేదా బ్రహ్మకుమారుడు ఇట్టు అన్నాడని చెప్పాల్సినటువంటి పనిలే. అందువల్ల ఇది బ్రహ్మకుమార అంటే సనకసనందనాథులే కానీ నారదుడు మాత్రం కావటానికి వీల్లేదు. పైగా భక్తి విషయంలో నారదుడితో సనకసనందనాథులు ఒకసారి ఇదిగో ఇలా అంటున్నారు. ఏమనంటే, ఓ నారదా, ఈ మానవులందరినీ కూడా ఉద్ధరించడం కోసమని భగవంతుడు ఒక కామధేనువుని ప్రసాదించాడయ్యా. ఈ మానవులందరినీ ఎట్లాగైనా సరే ఉద్ధరించాలనేటువంటి కోరికతో భగవంతుడు ఒక కామధేనువుని ప్రసాదించాడు. కామధేను అంటే ఏమిటి? కోరినటువంటి కోరికలన్నీ తీర్చేది. కామ అంటే కోరిక, ధేనువు అంటే ఇచ్చేది. కామధేను అంటే కోరికల్ని ప్రసాదించేటువంటిది. కాబట్టి కోరికల్ని ప్రసాదించడానికి ఒక కామధేను, కామధేను అంటే మామూలుగా ఆవు అని అర్థం. అదిగో దాన్ని ప్రసాదించాడు మానవులకి. ఏమిటి ఆ కామధేను అంటావా?
అది ఏమిటో కాదు, అది అనన్యమైనటువంటి భక్తి. కాబట్టి భగవంతుడిని కనుక చేరుకోవాలంటే, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కనుక పొందాలంటే అనన్యమైనటువంటి భక్తి అనేటువంటిది ఒక్కటి భగవానుడు ఈ మానవులకి ప్రసాదించాడు. మరి కరుణాసముద్రుడైనటువంటి భగవానుడు ఇలా భక్తి అనేటువంటి కామధేనువుని ప్రసాదించినప్పటికి కూడా ఈ మానవులు మాత్రం ఏం చేస్తున్నారంటే ఆ కామధేనువు దగ్గరికి పోవటంలా ఈ ప్రాపంచిక విషయ వస్తువుల మీద వ్యామోహంతో ఈ సంసార రూపమైనటువంటి విషాన్ని స్వీకరించడానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది విషంతో సమానం. ఈ సంసారం విషపూరితమైనటువంటిది. విషపూరితమైన ఎందుకంటున్నామంటే విషయాలతో ఉంది కాబట్టి విషపూరితం అన్నమాట. కాబట్టి ఇలా విషపూరితమైనటువంటి ఈ విషయ వస్తువులతో కూడుకున్నటువంటి ఈ సంసార రూపమైనటువంటి విషాన్ని పానం చేస్తున్నారే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ కామధేనువుని దగ్గరికి మాత్రం పోవటం లేదయ్యా. ఎంత విచిత్రంగా ఉంది ఓ నారదా అని సనక సనందనాథులు ఆ నారదుడితో అన్నారంట. అంటే ఓ మానవులారా, భక్తి మార్గంతో భగవంతుడికి దగ్గరగా అండయ్యా అని చెబితే భగవంతుడు, వీళ్ళు మాత్రం భక్తి మార్గం వైపుకు పోకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విషపూరితమైనప్పటికీ కూడా ఆ విషం కోసమే పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ విషాన్నే తెచ్చుకుంటున్నారు, దాన్నే తాగుతూ ఉన్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది అని సనక సనందనాథులు నారదుడితో చెప్పాడు. ఓ నారదా, ఈ సంసారంలో ముఖ్యంగా సారవంతమైనటువంటి 3 విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏమిటంటే భగవంతుడి మీద భక్తి, అది ఒకటి, లేదా భగవద్భక్తులతో సాంగత్యం. భగవంతుడి మీద భక్తిని చూపించు, ఇది మంచిది. ఒకవేళ అందులో ఏదైనా కనుక నీకు లోపం ఉంటే, అంటే ఆ భక్తిని చూపించడం చేతగాకపోయినట్లయితే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళతో స్నేహం చేయి, వాళ్ళతో సాంగత్యం చేయి, అది కూడా మంచిది. ఎందుకనంటే ఆ భగవద్భక్తులతో సాంగత్యం చేస్తుంటే భగవంతుని మీద భక్తి కలగటానికి వీలవుద్ది. ఎవరితో సాంగత్యం చేస్తే ఆ లక్షణాలు మనకు వస్తాయి. అందువల్ల అది కూడా మీకు మంచిది. కాబట్టి సుధాముడు భగవంతుడిని కోరుకున్నాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము. నెయ్యం అంటే స్నేహం. నీ పాదార్చకులతో అంటే నిన్ను ఎవరైతే భక్తితో పూజిస్తూ ఉంటారో వాళ్ళతో స్నేహాన్నైనా కలిగించు అని ప్రార్థించాడు. ఇప్పుడు ఈ 2 కాకుండా మరొకటి ఉంది. అదేమిటంటే తితిక్ష. తితిక్ష అంటే ఓర్పు. ఓర్పు అని అంటే శీతోష్ణాల పట్ల, సుఖదుఖాల పట్ల, లాభనష్టాల పట్ల, జయాపజయాల పట్ల, మానావమానాల పట్ల, వీటన్నిటి పట్ల కూడా సమభావాన్ని చూపించటం, ద్వంద్వాల పట్ల సమభావాన్ని చూపించటం. ఈ 3 కూడా మానవులైనటువంటి వాళ్ళు సారవంతమైనటువంటి విషయాలు మానవులకి. వీటిని కనుక ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కాస్త ఉద్ధరింపబడతారు, ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. వాళ్ళల్లో ఏవైనా లోపాలుంటే ఉండొచ్చు గాక, ఆ లోపాల గురించి పట్టించుకోకుండా ఎవరైతే భగవంతుని మీద భక్తిని కలిగి భగవద్భక్తుల యొక్క సాన్నిహిత్యం, వాళ్ళ యొక్క సాంగత్యం చేస్తూ ఈ ద్వంద్వాల పట్ల సమభావాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళల్లో ఉన్నటువంటి దోషాలన్నీ వాటంతటవే తొలగిపోతాయి. కాబట్టి ఆ విధంగా భగవంతుడికి దగ్గర కావాలి మానవులు. వీటిని గ్రహించి మిగిలినటువంటి వాటిని విడిచిపెట్టడమే గొప్ప సాధన అని తెలియజేయటం జరిగింది. ఇంకా తేలికైనటువంటి సాధన కూడా భాగవతంలో చెప్పారు. ఎందుకనంటే మానవుడికి ఏదైనా సరే ఒక ప్రయోజనం కనుక కలిగితే ఇంకా కలిగితే బాగుండు, ఇంకా కలిగితే బాగుండు, ఇంకా కలిగితే ఇంకా అది వస్తే బాగుండు, ఇంక ఇది వస్తే బాగుంటుంది. అలా కాకుండా ఏదైనా ఇది చెయ్యవయ్యానంటే ఇది కాకుండా ఇంకేదైనా తేలికైన మార్గం చెప్పండి. సరే ఇదిగో ఇది చేయవై, ఇంకొకరు తేలిక మార్గం చెప్పండి. సరే ఇలా ఇంకా తేలిక మార్గం చెప్పండి. అన్నీ అయిపోయిన తర్వాత అది కాస్త నువ్వే చేయంటారు. అంటే ఏమిటనంటే వీళ్ళేం కష్టపడకుండా అన్నీ కావాలి. ఇది మానవుడి యొక్క మనస్తత్వం. తక్కువ కష్టం ఎక్కువ లాభం, ఇది ఉండాలి. మరి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి భాగవతం ఏం చెప్పిందంటే ఇదిగో ఇలా చెప్తా ఉంది.
భగవంతుని యొక్క చరిత్రని శ్రవణం చేయటం పరమ సాధనం అని. అందుకనే భాగవత కథలు, భాగవతుల కథలు, భగవద్భక్తుల యొక్క కథలతో కూడినటువంటి భాగవతాన్ని అందించాడు వ్యాస మహర్షి అష్టాదశ పురాణాల్లో. ఎందుకనంటే అన్నిటికంటే తేలికైనటువంటి మార్గం ఇది. ఇందా చెప్పినట్టు అంత కష్టం లేదు, కూర్చొని వినటమే హాయిగా. అయితే ఇది కూడా కొంతమందికి కష్టమే, ఎందుకంటే నిద్ర వస్తుంది, అప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. చాలామంది ఏమిటంటే పురాణాలు వినేటప్పుడు సహజంగా నిద్ర వస్తుంది. ఇంటి దగ్గర సరిగ్గా నిద్ర పట్టకపోతే వాళ్ళే అనుకుంటారు అక్కడికి పోయి కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి వచ్చి ఆ గోడకు అనుకుంటారు, కమ్మగా నిద్రపోతారు. అయిపోయిన తర్వాత అప్పుడు లేస్తారు. అందుకని శ్రవణం కూడా గొప్పదే. అందుకని శాస్త్రాల్లో శ్రవణం అనేటువంటిది మొట్టమొదటి గొప్ప సాధనగా చెప్తారు. ఎందుకనంటే శ్రవణం కనుక చేసినట్లయితే, చక్కగా శ్రవణం కనుక చేసినట్లయితే ఆ శ్రవణం చేసినటువంటిది మనసులో నిలుపుకుంటే ఎప్పటికైనా సరే దీన్ని ఆచరించడానికి వీలవుద్ది. అందుకని శ్రవణం చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్తారు. ఇదే గొప్ప భక్తి అని అంటున్నారు. అయితే ఇది సాధారణ భక్తి, ఇది పరాభక్తి కాదు. భగవత్ సంబంధమైనటువంటి కథలను వింటాం కానీ, భగవద్భక్తుల యొక్క కథల్ని వింటాం కానీ అది సాధారణ భక్తి. భక్తే, దాంట్లో అనుమానం లేదు. ఈ సాధారణ భక్తి నుంచి పరాభక్తికి వెళ్ళాలి. అందువల్ల ఇక్కడ మహాత్ములు చెప్పినటువంటి మాట ఏమిటంటే భక్తియే సాధనం, భక్తియే సాధ్యం. భక్తియే సాధనం, భక్తియే సాధ్యం. సాధనం అంటే చేయాల్సింది, సాధ్యం అంటే అందుకున్నది. అంటే సామాన్య భక్తి ఏమో సాధనం, పరాభక్తి ఏమో సాధ్యం. అంటే సాధారణమైనటువంటి భక్తి ద్వారా ఆ పరాభక్తి స్థితికి, అంటే ముక్త స్థితికి వెళ్ళాలి అని. సరే, ఇలా ఈ నలుగురు సనకసనందనాదులు ఇది ఫలస్వరూపం అని చెప్పిన తర్వాత భక్తియే ఫలస్వరూపం అని చెప్పటానికి ఏవైనా రుజువులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి సందేహం ఎవరికైనా కలుగుద్దేమోనని ఆ సందేహాన్ని తీరుస్తున్నారు. తర్వాత సూత్రం 31లో 31వ సూత్రం చూడండి. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్ రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్ రాజగృహ భోజనాదిషు. రాజు, గృహము అంటే ఇల్లు, భోజనాదిషు అంటే భోజనము మొదలైనటువంటివి. ఈ మూడు కూడా భక్తి యొక్క ఫలస్వరూపమే అనటానికి దృష్టాంతంగా ఈ సూత్రంలో చెబుతూ ఉన్నారు. అంటే భక్తి అనేది ముక్తే అని అనటానికి మనకి ఏమైనా ఒక ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇక్కడ రాజు, గృహము, భోజనం వీటిని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇదేమిటంటే రాజు ఏమిటి, గృహం ఏమిటి, భోజనం ఏమిటి? సూత్రాలు అట్లనే ఉంటాయి. ఆ సూత్రాలకు ఎవరైనా భాష్యం రాస్తే, ఆ సూత్రాలను ఎవరైనా విడమరిచి చెబితే, ఆ సూత్రాల యొక్క భావాన్ని ఏ ఉద్దేశంతో మహాత్ములైనటువంటి వాళ్ళు సూత్రాలని అందించారో వాటిని తెలియజేసే వాళ్ళు ఉంటే తప్ప వాటిని మనం తెలుసుకోవటం కుదరదు. మిగిలిన ఎట్టున్నా కానీ ఇది మాత్రం అంతే. ఎందుకనంటే ఏం చెప్పారు ఇక్కడ? రాజు, గృహము, భోజనము ఇవి ఉదాహరణకు చెప్పారు. మరి ఎట్లండి, ఏమిటండి దీంట్లో రాజు ఏంటి, గృహం ఏంటి, భోజనం ఏంటి అని సందేహం వస్తుంది. సరే, ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా స్వయం ప్రకాశం. ఆత్మ స్వయం ప్రకాశం, అది ఎక్కడో దాక్కొని లేదు. దానికోసం మనం ఎక్కడికో పరుగులు తీయక్కర్లా. ఆత్మ అంతటా ఉంది, కానీ మనం దర్శించలేము. దర్శించలేకపోవడానికి కారణం ఏమిటి? అది కాస్త కప్పివేయబడి ఉంది. ఆత్మ కప్పివేయబడింది. దేంతో కప్పివేయబడింది? అహంకారాదులతో కప్పివేయబడింది. మన అహంకారమే. ఈ అహంకారం ఆవరించుకొని ఉండటం వల్ల ఈ ఆత్మ ప్రకాశం కనిపించటంలా. మన నిజస్వరూపం ఏమిటి? ఇప్పుడు ఎంతో కాలం నుంచి శాస్త్రాలు తెలుసుకున్నటువంటి మనకు తెలుసు, మన నిజస్వరూపం ఆత్మస్వరూపం, పరమాత్మస్వరూపం. నువ్వెవరివయ్యానంటే
నేను ఆత్మని పరమాత్మని అని చెప్పగలగాల. చెప్పడం అయితే చెబుతాం, కానీ ఆ భావన మనకి ఎప్పుడు ఉంటుందా? అది మాత్రం ఉండదు. సాధారణంగా ఎవరన్నా కనుక బజార్లో కనపడి నువ్వెవరివని అడిగితే అప్పుడేం చెప్తాం? నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని, ఫలానా వాళ్ళ భార్యని, ఫలానా పని చేసే ఆయన్ని, నేను టీచర్ని, లేకపోతే నేను డాక్టర్ని అని చెబుతాం. కానీ పొరపాటున ఎప్పుడన్నా ఇదిగో ఇట్లా వేదాంతం తెలిసినటువంటి వాళ్ళు కానీ ఇలా నేను ఎప్పుడన్నా మీకు కనపడ్డాను అనుకోండి, అప్పుడు అడిగాను అనుకోండి, ఏదో మిమ్మల్ని పరిచయాలని అడిగామని అనుకొని నువ్వెవరివి అన్నావు అనుకోండి, తెలిసి అడుగుతున్నాడు నన్ను నువ్వెవరివని అంటే నేనేదో ఫలానా వాళ్ళని చెబుతాను అనుకుంటున్నాడు, నేను ఆత్మని అని అంటాం అప్పుడు. కాబట్టి అట్లా అంటాం కాకుండా ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మననేటువంటి భావన మనకు ఉంటుందా అంటే ఉండటంలా. కారణం ఏమిటంటే కప్పివేయబడ్డది. ఏం కప్పివేయబడ్డది? అహంకారం కప్పివేయబడ్డది. అహంకారం అంటే ఏమిటి? ఈ దేహమే నేననే భావన. ఈ దేహం నేననేటువంటి భావన కప్పివేయటం వల్ల ఆత్మ నేనని తెలుసుకోలేకపోతున్నాం కాదు, గుర్తుండటంలా. ఎందుకని? ఎప్పుడు కూడా నేను దేహాన్ని అనేటువంటి భావన ఉండటం వల్ల. కాబట్టి ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం కారణంగా ఆత్మ ప్రకాశించటం లేదు. మరి ఎప్పుడు ప్రకాశిస్తుంది? ఈ అడ్డం తొలగితే ఆత్మ ప్రకాశిస్తుంది. ఏ అడ్డం తొలగాల? దేహ ఇంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం. అంటే నేను దేహాన్ని, నేను ఇంద్రియాలు, నేను మనస్సుని, నేను బుద్ధిని అనేటువంటి భావన కాస్త పోవాలి. నేను జీవుణ్ణి అనేటువంటి భావన పోతే నేను దేవుణ్ణి, నేను ఆత్మని, నేను పరమాత్మని అనేటువంటి భావన మనకి నిలబడుతుంది. ఈ అడ్డం తొలగించుకోవడం కోసమే సాధనలు. కానీ కొత్తగా మనం ఆత్మని కనిపెట్టాల్సినటువంటి పనిలే. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఆత్మస్వరూపం అయ్యే ఉన్నాం. మనం ఇప్పుడు ఆత్మస్వరూపమే. ఇప్పుడు కనుక ఆత్మస్వరూపం కాకపోతే ఎప్పుడో ఎట్టవుతాం అసలు? కనుక ఇప్పుడు కూడా ఆత్మస్వరూపమే. కాకపోతే ఆత్మని అనేటువంటి విషయం మనకి తెలియదు. ఇప్పుడు ఒక క్యాటర్పిల్లర్, సీతాకోక చిలుక 4 దశలు ఉంటాయి దానికి. 1 గుడ్డు, 2 లార్వా, 3 ప్యూపా, 4 ఇమాగో. ఇమాగో అంటే సీతాకోక చిలుక రెక్కలతో ఎగిరేది. దీని 4 అంటే ఆడ మగ సీతాకోక చిలుకలు 2 కలిసినప్పుడు ఆకు అడుగు భాగంలో గుడ్లు పెట్టుద్ది. ఈ గుడ్లు పెట్టిన తర్వాత ఒక వారం రోజులకి ఆ గుడ్ల నుంచి చిన్న పురుగు బయటకు వస్తుంది. ఆ పురుగు ఆకుల్ని తింటం మొదలుపెట్టి బలుస్తుంది. బాగా బలిసి ఇంత ఏలంత అవుద్ది. అంత అయిన తర్వాత ఏమవుతుందంటే చుట్టుకుపోద్ది. చుట్టుకుపోయిన తర్వాత దాని చుట్టూ కూడా ఒక కవచం ఏర్పడుద్ది. దాన్ని సిస్ట్ అంటారు, దాన్ని ప్యూపా అంటారు. ఒక వారం రోజుల తర్వాత దాంట్లో నుంచి దాన్ని పగలగొట్టుకొని సీతాకోక చిలుక, రంగురంగుల సీతాకోక చిలుక బయటకు వచ్చింది. ఇప్పుడు మనకు ఆ పురుగు కనపడ్డది అనుకోండి. పురుగు అంటే ఏమిటో తెలిసినా? దానికి చాలా కాళ్ళు ఉంటాయి. 15 జతలు, 16 జతలు, 18 జతల కాళ్ళు ఉంటాయి అన్నమాట. దాని ఆకు మీద అట్లా అట్లా పాకుతూ ఉంటుంది, పాకి కొరుకుతూ ఉంటుంది. దానికి రెండో పని లేదు, కొరకటం తింటాం, కొరకటం తింటాం, కొరకటం తింటాం. ఇక రెండో పనే లేదు ఇక దానికి. అలా తిని ఇంతదల్లా ఏమవుద్దంటే ఇంత అవుద్ది. అంత అయినప్పుడు దాన్ని చూసి ఆహా సీతాకోక చిలుక నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని ఎవడైనా పిచ్చోడు అంటాడా? అండ్ చిచి చండాలంగా ఉందనండి. ఎందుకని? అది ఏమి లేదు, తింటాం వదలటం రెండే పనులు దానికి. అందుకని దాన్ని చూస్తే మనకి చీదర పుట్టింది. కానీ అదే పురుగులో నుంచి అదే పురుగు సీతాకోక చిలుకగా మారుతాం. సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుంది. దాని రెక్కలన్నీ కూడా ఎట్లా ఉంటాయి? చుక్కలు నక్షత్రాలతోటి ఉంటాయి. అలా అందంగా ఉండేటువంటి సీతాకోక చిలుక ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురుగే. ఈ పురుగే సీతాకోక చిలుక. కానీ ఆ పురుగుకి తెలియదు నేను సీతాకోక చిలుకనే అవుతానని. అలాగనే మనమే పరమాత్మ, కానీ మనకు తెలియదు నేను పరమాత్మని. ఏమనుకుంటున్నాం? అది ఎట్టయితే నేనేం సీతాకోక చిలుకని, నేను పురుగునైతే అని అనుకుంది కాదు, అట్లా నేనేం పరమాత్మని, నేను ఎందుకు పనికిరానటువంటిదిగో ఈ మానవుడిని అయితే అని మనం అనుకుంటున్నాం. దానికి మనకి ఏం తేడా లేదు. అది ఎట్టయితే సీతాకోక చిలుకగా మారిందో మనం అట్లనే పరమాత్మగా మారుతాం. దానికి ఎట్టయితే దశలు మారుతూ ఉన్నాయో మనకట్టనే దశలు మారాలి. ఏమిటా దశలు? ఆ దశలు ఏమిటంటే ఈ సాధనలు చేస్తూ ఆ దశలు మారితే మనం కూడా అలా అందమైనటువంటి సీతాకోక చిలుకగా అదైతే ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మగా మనం అవుతాం. దానికి అందం, మనకి ఆనందం, ఇవే మనకు కావాల్సింది. కాబట్టి ఇలా మనం ఎప్పుడు అవుతాము అని అంటే అదిగో
ఈ సాధన చేస్తే. మరి చేయకపోతేనో పురుగుగానే బతుకుతాం. అది పురుగుగా ఉంది, మనం మనిషిగా ఉన్నాం. ఆ పురుగు సీతాకోచిలిక అయింది, కొంతకాలానికి మనం పరమాత్మ అవుతాం. కాబట్టి ఇలా పరమాత్మ స్వరూపమే ఇప్పుడు మనం పరమాత్మ స్వరూపమే. కానీ పరమాత్మ స్వరూపమని మనకి తెలియకపోవటమే ఇక్కడ, అంతకంటే ఏమీ లేదు. అందువల్ల మనం నిత్యముక్తులం. మనం ఇప్పుడు కూడా ముక్తులమే, నిత్యముక్తులం, పరమాత్మ స్వరూపులం. దీంట్లో ఏ సందేహం లేదు. ఎవరికైనా ఇక్కడ అలాంటి సందేహం ఉందా? ఎవరికి సందేహం ఉండటానికి వీలు లేదు. ఎందుకనంటే ఎన్నిసార్లు, ఎన్ని వందల వేల సార్లు చెప్పుకున్నామో ఆ మాట చెప్పడానికి వీల్లేదు. ఎన్ని వేల సార్లు చెప్పుకొని ఉంటాం ఇప్పటికీ, వందలు కూడా కాదు, వేల సార్లు. ప్రతిరోజు కూడా, ప్రతి శాస్త్రంలో కూడా, ప్రతి విషయంలో కూడా నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని నిరంతరం మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి విషయం. అయితే మరి చెప్పుకుంటున్నాం, వింటూ ఉన్నాం, కానీ నేను పరమాత్మను అనేటువంటి అనుభూతి ఉందా మనకి అని అంటే అనుభూతి మాత్రం లేదు. అందుకే మనకన్నా వేరుగా పరమాత్మను దర్శించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ దర్శించడానికి వీలవుద్ది పరమాత్మని? ఆ పరమాత్మను దర్శించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి అజ్ఞానం ఎందుకు కలిగింది అంటే, ఇదిగో ఈ కారణక్షేత్రంలో ఇరుక్కోవటం వల్ల. ఈ కారణక్షేత్రం, ఈ వాసనలు కర్మఫలాలతో కూడుకున్నటువంటి ఈ క్షేత్రంలో మనం ఇరుక్కోవటం వల్ల. ఎందుకంటే ఆ కారణక్షేత్రంలో మనం ఇరుక్కున్నాం, వెంటనే కారణక్షేత్రం సూక్ష్మ శరీరాన్ని తెచ్చింది, సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని తెచ్చింది. కాబట్టి దీంతో మనం కాస్త జీవుడిగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ క్షేత్రాన్ని తొలగిస్తే, ఈ క్షేత్రాన్ని నశింపజేస్తే, ఈ కారణక్షేత్రాన్ని లేకుండా చేస్తే అప్పుడేమవుతుంది? నేను నేరుగా ఉండిపోతాను. కాబట్టి ఇక ఇరుక్కుపోయేటువంటి అవకాశం ఉండదు. అందుకని జ్ఞానం అనేటువంటి అగ్నిలో ఈ కారణక్షేత్రాన్ని తగలబెట్టేసేయాలి. జ్ఞానం అనేటువంటి అగ్నిలో, మన ఇంట్లో ఉన్న అగ్నిలోగా తగలబెట్టాల్సింది జ్ఞానం అనేటువంటి అగ్నిలో తగలబెట్టాలి. ఏమిటా జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. కాబట్టి నేను ఆత్మని అనేటువంటి జ్ఞానంతోనే మన అజ్ఞానం తొలగాల. ఇంకో రకమైనటువంటి మార్గం లేదు. అందుకనే సాధనలు, నువ్వు జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా, సాక్షిభావన చేసినా, ఆత్మనిష్టలో ఉన్నా, ఆత్మభావంలో ఉన్నా, ఏమి చేస్తున్నా సరే నేను ఆత్మను అనేటువంటి భావన నిరంతరము కూడా చేస్తూ ఉండవలసిందే. ఇది అప్పుడే ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని పుట్టుద్ది. ఆ జ్ఞానం అనేటువంటి అగ్నిలో సమస్తమైనటువంటి కర్మబంధనాలు దగ్ధమైపోతాయి. సమస్తమైనటువంటి క్షేత్రాలు, కారణక్షేత్రం దగ్ధమైపోతుంది. ఇప్పుడు నేను పరమాత్మగానే ఉండిపోతాను. ఇక మరపుకు వచ్చేటువంటి ప్రశ్న లేదు. అంటే నేను కొత్తగా పరమాత్మగా మారాల్సినటువంటి పని లేదు. నేను ఎప్పుడూ పరమాత్మనే. కాకపోతే ఇప్పుడు పరమాత్మను అనేటువంటి విషయం తెలియకుండా మరపు కలిగింది, అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఆ గుర్తు తెచ్చుకోవడం కోసమే నేను ఆత్మని, సోహం సోహం సోహం, అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఇవన్నీ దేనికేనంటే అదిగో మళ్ళీ మరచినటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి. ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేయటానికి, ఏ విషయాన్ని? నిరంతరము కూడా నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవటానికి మనకి ఏదైనా ఒక సూచనలు, ఒక దృష్టాంతాలు ఉన్నాయా అంటే ఇక్కడ చెప్పారు. రాజు, గృహము, భోజనం. రాజు ఏమిటి? ఇదిగో ఇప్పుడు ఈ కథ కనుక వింటే రాజు ఎందుకు చెప్పాడో అర్థం. ఒక మహారాజు ఉన్నాడంట. ఆ రాజుగారికి ఒక కుమారుడు. ఆ పిల్లవాడిని పుట్టిన తర్వాత ఒక 4-5 రోజులకో, లేకపోతే ఓ 10 రోజులకో, లేకపోతే ఓ 2 నెలలు 3 నెలలకో దొంగలు ఎత్తుకుపోయారు. ఎందుకు ఎత్తుకుపోయారు అంటే వాడి ఒంటి నిండా బంగారమే, సొమ్ములే. ఎందుకంటే రాజు కొడుకు కదూ. రాజు కొడుక్కి సొమ్ములు లేకుండా ఎట్ట ఉంచుతాం? మనం ఉంచుతున్నాం ఆ పిల్లల్ని, ఉంగరమన్న పెడతాం. అదే ప్రకారంగా ఆయన కూడా పాపం అట్లనే పెట్టేశాడు. పెట్టేటప్పటికి దాని మీద ఆశతోటి దొంగలు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, చాలా ఇంకో దేశం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ సొమ్మంతా కూడా ఒలుచుకొని ఆ పిల్లల్ని ఆడ బారేసి వెళ్ళిపోయారు. సరే, ఆ దారిలో ఓ సన్యాసి వస్తూ ఉన్నాడు. వస్తా చూశాడు, ఓహో ఇక్కడ పిల్లవాడు ఉన్నాడు, పాపం ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి ఆ సన్యాసి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిన తర్వాత ఎవరు కూడా మా పిల్లవాడిని ఆయన దగ్గరికి రాలా. అందుకని ఆయనే ఆశ్రమంలో ఆ పిల్లవాడిని పెంచుతూ ఉన్నాడు. ఆయన బిడ్డగానే పెరుగుతూ ఉన్నాడు. అతనికి కూడా
ఈయన తెలిసినటువంటి విద్యలు నేర్పుతున్నాడు, అతన్ని కూడా ఓ సన్యాసిగానే తయారు చేశాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఏమనుకుంటున్నాడంటే నేను సన్యాసి కొడుకుని, నేను కూడా సన్యాసిని అని అనుకుంటా ఉన్నాడు. అలా కాలం జరిగిపోతూ ఉంది. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున ఎందుకో ఈ రాజభటులు కొంతమంది రాజుకు సంబంధించి భటులే కాకుండా మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏదో దేశానికి పని మీద పోవాల్సి వచ్చింది. అలా వెళ్ళేటప్పటికల్లా ఒక దేశంలో ఇదిగో ఈ కుర్రవాడిని చూశారు. చూసిన తర్వాత వాళ్ళకి ఆనాడు ఎత్తుకెళ్ళినటువంటి పిల్లవాడికి ఉన్నటువంటి గుర్తులకి ఈ పిల్లవాడికి ఆ పోలికలు కాస్త సరిపోయేటప్పటికి అప్పుడు ఆ పిల్లవాడికి చెప్పారు, నాయనా నువ్వు ఎవరి అబ్బాయిరా అని అడిగితే నేను సన్యాసి వాళ్ళ అబ్బాయిని అన్నాడు. అబ్బెబ్బే కాదు, నువ్వు సన్యాసి కొడుకు కానే కాదు, నువ్వు రాజకుమారుడివి, నీ దగ్గర అన్నీ కూడా రాజలక్షణాలన్నీ ఉన్నాయి, నీ దగ్గర కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి, ఆ గుర్తులు కూడా మాకు తెలుసు, అదిగో చూడమని చెప్పి ఆ గుర్తులు ఒంటి మీద ఉన్నటువంటి గుర్తులు చూస్తే అతడు ఆ రాజుగారి బిడ్డ అనేది తేలిపోయింది. అంతే, అతనిది ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు అతని కిరీటం పెట్టేశారు, ఓ యువరాజుగా చేశారు, ఓ సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన ఎవరు అని అంటే రాజకుమారుడు. మరి ఇప్పుడు రాజకుమారుడు అయ్యాడా? సన్యాసి దగ్గర ఉన్నప్పుడు రాజకుమారుడు కాదా? సన్యాసి దగ్గర కూడా రాజకుమారుడే కానీ రాజకుమారుడు అనే వాడికి తెలియదు. అందుకని సన్యాసి కుమారుడు అని అంటున్నాడు. అంటే సన్యాసి కుమారుడిగా బ్రతికేటప్పుడు కూడా ఆయన రాజకుమారుడే. సన్యాసి యొక్క కొడుకుగా బ్రతికేటప్పుడు కూడా అతడు రాజకుమారుడే, కానీ రాజకుమారుడని తెలియదు. మన పరిస్థితి ఇప్పుడు కూడా మనం పరమాత్మ స్వరూపులమే, కానీ పరమాత్మ స్వరూపులమని తెలియదు. అందుకని ఇక్కడ పరమాత్మ స్వరూపులని తెలియకపోవటం వల్ల నేను మానవుణ్ణి, నేను మామూలు జీవుణ్ణి, నేను మామూలు మనిషిని అని అంటా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆ రాజు యొక్క మంత్రులు నువ్వు ఫలానా రాజకుమారుడివి అని చెప్పినట్లుగా గురువు గనక నీకు అయ్యా నువ్వు మానవుడివి కాదు, నువ్వు ఆత్మవి, పరమాత్మవి అని కనుక చెప్పినట్లయితే, ఆ చెప్పినటువంటి మాటను విశ్వసించినట్లయితే, విశ్వసించి ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచినట్లయితే, అప్పుడు మనం ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని, ఏది ఈ నేను మానవుణ్ణి అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని, దేహాన్ని అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని నేను పరమాత్మని అనేటువంటి జ్ఞానంలో నిలబడతాడు. అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఈ రాజు యొక్క కుమారుణ్ణి ఉదాహరణగా చెప్పడానికి రాజు అని మనకు ఒక ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. సన్యాసి అనేది కారణక్షేత్రం, రాజపుత్రుడు పరమాత్మ. సన్యాసి కారణక్షేత్రం, రాజపుత్రుడు పరమాత్మ. రాజపుత్రుడు అనబడేటువంటి ఈ పరమాత్మ సన్యాసి అనేటువంటి కారణక్షేత్రంలో ఇరుక్కున్నాడు. రాజకుమారుడు అనేటువంటి పరమాత్మ, రాజకుమారుని పరమాత్మ అనుకోండి, రాజకుమారుడు అనేటువంటి పరమాత్మ సన్యాసి అనేటువంటి కారణక్షేత్రంలో ఇరుక్కున్నాడు. ఇరుక్కొని రాజపుత్రుడని మర్చిపోయాడు, సన్యాసి కుమారుడని అనుకున్నాడు. ఇప్పుడు తానెవరో తెలుసుకున్నాడు, మర్చిపోయినటువంటి విషయం గుర్తుకొచ్చింది, నేను రాజకుమారుణ్ణి అని అనుకున్నాడు. రాజకుమారుని అనుకోవడంతో సన్యాసి అనేటువంటి కారణక్షేత్రాన్ని వదిలిపెట్టాడు. సన్యాసి అనేటువంటి కారణక్షేత్రాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టాడో, వదిలిపెడుతుంటే అతను ఎవరయ్యారు? రాజకుమారుడు అయిపోయాడు. అలా రాజకుమారుడు అయిపోయి తాను రాజకుమారుడిగా తన స్థితిలో, తన స్వస్థితిలో తాను నిలిచిపోయాడు. అందువల్ల మనం కూడా ఇప్పుడు ఈ కారణక్షేత్రంలో ఇరుక్కున్నాం. ఇది సన్యాసి కారణక్షేత్రం అనుకోండి, మనం రాజకుమారుడు అనేటువంటి పరమాత్మ అనుకోండి. కాబట్టి పరమాత్మ అయినటువంటి నేను కారణక్షేత్రంలో ఇరుక్కున్నాను. కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్నట్టయితే ఈ కారణక్షేత్రాన్ని వదిలేస్తే నేను మళ్ళీ పరమాత్మనే అవుతాను. ఈ విషయాన్ని మనకి రాజు అనేటువంటి ఉదాహరణలో చెప్పారు. ఇక రెండవ ఉదాహరణ ఏంటంటే గృహం. ఒక వ్యక్తి తన యొక్క ఇంట్లో హాయిగా ఉంటున్నాడు, అయితే తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. తీర్థయాత్రలు చేయాలనుకుంటే ఏం చేయాలి? ఇల్లు వదిలిపెట్టాలి. డబ్బు, వస్తువులు, బట్టలు అన్నీ మూట కట్టుకొని ఆ క్షేత్రాలు తిరగడానికి వెళ్తాడు. అదిగోనండి ఆ క్షేత్రం, ఈ క్షేత్రం, ఈ క్షేత్రం, ఆ క్షేత్రం అని ఏదో బస్సులోనో ట్రైన్లోనో కాకుండా
ఈయన సొంతంగా ప్రయాణం అయిపోతున్నాడు. ఎక్కడ బస్సు ఎక్కాలంటే అక్కడ ఎక్కుతున్నాడు, ఎక్కడ ట్రైన్ ఎక్కాలంటే అక్కడ ఎక్కుతున్నాడు. అక్కడ వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో ఈ క్షేత్రం బాగుంటుందంటే దానికి పోతున్నాడు, ఈ క్షేత్రం బాగుంటుందంటే దీనికి పోతున్నాడు. అలా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని రోజులు తిరిగినా వాడి ఇల్లు మాత్రం అట్లాగే ఉంటుంది. ఇల్లు ఎక్కడికన్నా పోద్దా, ఈయన తోటిపాటు ఏమైనా తిరుగుద్దా? ఇల్లు మాత్రం తిరగదు, అది అక్కడే ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే ఆ క్షేత్రం ఈ క్షేత్రం తిరిగి 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 ఇక తిరగాల్సిందే లేదు అనుకున్నప్పుడు, జేబులో డబ్బులు అయిపోయినప్పుడు, ఇక విసుగు పుట్టినప్పుడు ఇక వదిలేద్దాం, ఇక చాలులే అని అనుకొని ఆమె ఇంటికి బయలుదేరి వస్తాడు. వచ్చేసి ఇంట్లో చేరుతాడు. అంటే ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ కూడా వాడి ఇల్లు మాత్రం అట్లాగే ఉంది, ఏ మార్పులు లేకుండా ఉంది. ఏ రకమైనటువంటి అనుభవాల్ని ఇంతకాలం చూశాడో అనుభవించాడో అవన్నీ కూడా మర్చిపోయాడు. హాయిగా ఇప్పుడు ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆనందం ఏమైనా ఉందా? ఆయనకి ఏ ఆనందం లేదు. ఎందుకని అంటే ఇల్లు చేరగానే అన్నీ మర్చిపోయాడు. ఇంతకుముందు ఈ వ్యవహారం అంతా గుర్తుకొచ్చింది. ఇంట్లో మర్చిపోయినప్పుడేమో ఇల్లు మర్చిపోయాడు, అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడేమో అన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికల్లా ఇల్లు మాత్రమే ఉంది, ఇంకా అక్కడ ఏమీ లేదు. అదేవిధంగా మనం మన సొంత ఇల్లు, మన సొంత గృహం ఎక్కడుంది? మన సొంత గృహం పరంధామం, పరమాత్మ స్థానం. ఆ పరమాత్మ స్థానం మన సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కాస్త మనం వదిలిపెట్టేసి ఆ క్షేత్రం ఈ క్షేత్రం ఈ క్షేత్రం ఆ క్షేత్రం అనుకొని మనిషిగా, జంతువుగా, పశువుగా, పక్షిగా, పిల్లిగా, బల్లిగా, కుక్కగా, నక్కగా, పందిగా రకరకాలైనటువంటి జన్మలు ఎత్తి 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 ఆ క్షేత్రంలో ఈ క్షేత్రంలో ఈ క్షేత్రంలో ఆ క్షేత్రంలో తిరిగి ఇలా తిరుగుతూ 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 కోటాను కోట్ల జన్మలు ఎత్తి అన్నీ చూసి విసుగుబుట్టి చిట్టు చివరికి మళ్ళీ నా సొంత ఇంటికి పోవాలా అని అనుకొని మన ఇంటిని ఇంతకాలం మర్చిపోయి ఆ ఆనందాన్ని మర్చిపోయి ఈ క్షేత్రాలన్నింటిలో సుఖదుఖాలు అనుభవిస్తూ తిరిగి తిరిగి వేసారి ఇల్లు ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో అప్పుడు మళ్ళీ మనం తిరుగుటప అదిగో ఆ ఇంటికి వస్తాం, ఆ ఇంట్లో కూర్చుంటాం, హాయిగా ఆనందంగా ఉంటాం. అంతకుముందు మన ఇల్లు పరంధామం. పరంధామం అంటే శాశ్వతమైనటువంటి ఆనందధామం. ఆనందమే ఆనందం. ఆ ఆనందాన్ని వదిలిపెట్టి అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం, అక్కడ తిరిగాం. ఎన్నో కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఎప్పుడైతే మనం మళ్ళీ మన సొంత ఇంటికి పోవాలనుకుంటామో, ఇదిగో ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మన సొంత ఇంటికి పోవాలంటే మన స్వస్థానానికి చేరాలి, మన పరమాత్మ స్థానానికి చేరాలి, మన మోక్షస్థితికి మనం చేరాలి అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం ఎప్పుడైతే సఫలీకృతం అయిందో ఇక ఈ క్షేత్రాలు తిరిగేటువంటి అవకాశం, ఆ అవసరం లేకుండా పోద్ది. మన సొంత ఇంట్లో మనం చేరతాం. అలా మన సొంత ఇంట్లో మనం చేరటం ఏదైతే ఉందో అదిగో అదే పరంధామం, అదే ముక్తి, అదే మోక్షం. కాబట్టి మన ఇల్లు మనం వదిలిపెట్టాం, వచ్చాం, తిరిగాం, మళ్ళీ మన ఇల్లు ఏదో తెలుసుకొని మనం మళ్ళీ ఇంట్లో చేరతాం. ఇది మన స్వస్థితిని చేరటం. అందుకని ఇల్లు అనేది ఒక ఉదాహరణకి చెప్పాను. ఇక మూడోది భోజనం. ఆకలైనటువంటి వాడికి అన్నం పెట్టాం, కడుపు నిండా తిన్నాడు, తృప్తి కలిగింది. ఇప్పుడు ఈ తృప్తి అనేటువంటిది కొత్తగా వాడికి వచ్చిందా అని అంటే ఈ తృప్తి కొత్తగా వచ్చింది కాదు. ఈ తృప్తి అనేటువంటిది వాడి అసలు స్వభావమే తృప్తి. కానీ ఎప్పుడైతే ఆకలి అయిందో ఆ ఆకలి తీర్చుకోవడానికి అసలు మార్గమే కనుక దొరక్కపోతే బాగా అందరినీ తిట్టాలనిపిస్తుంది. ఈ ఆకలి ఏమో బాధ పెడతా ఉంటుంది. ఇప్పుడు ఏ అంతో బాధ, ఎప్పుడు ఆకలి తీరుద్ది, ఎవడు పెడతాడు, ఏం చేస్తాడు, ఎట్లా 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 అని వాడు తపన పడతా ఉంటాడు. అంటే మామూలుగా ఉన్నటువంటి తృప్తి, అంటే గంట ముందు కనుక ఉన్నటువంటి తృప్తి ఇప్పుడు లేదు వాడికి. కారణం ఏమిటి? ఆకలి అవుతుంది కాబట్టి. ఇప్పుడు నువ్వు పిలిచి అన్నం పెట్టేసావు, వాడు ఆకలి అవుతుందంటే జాలిపడి అన్నం పెట్టావు. అన్నం పెట్టినప్పుడు కనుక కమ్మగా తిన్నాడు. తినేటప్పటికి ఏమైంది? ఆకలి కాస్త తీరింది. ఆకలి తీరేటప్పటికి ఏమైంది? తృప్తి కలిగింది. తృప్తి కలిగిందంటే ఈ తృప్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాడిదే ఇది. ఈ తృప్తి అనేటువంటిది కొత్తగా రాలా. ఈ తృప్తిని ఆకలి కప్పేసింది. ఎప్పుడైతే ఆకలి తీరిందో ఆ ఆకలి తొలగింది, తృప్తి మళ్ళీ కనపడింది. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే ఈ ముక్తి అనేటువంటిది ఏదైతే ఉందో, మోక్షం అనేటువంటిది ఏదైతే ఉందో, మన స్వస్థితి అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ స్వస్థితి మనకు ఆనందం. ఈ ఆనందం కాస్త ఏమైందనంటే మనం ఈ లోకంలో ఈ జీవుడిగా వ్యవహరించేటప్పటికీ కష్టాలు, దుఃఖాలు అన్నీ వచ్చి ఆ ఆనందం కాస్త అడుగులు పడిపోయింది. ఇప్పుడు
కష్టాలు దుఃఖాలు తొలగిపోయి మళ్ళీ ఎప్పుడైతే ఆ ముక్తి అనేటువంటి స్థానాన్ని, మన స్వస్థానాన్ని మనం అందుకుంటే చాలు, మనకి ఇప్పుడు మళ్ళీ హాయిగా ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందం దేనికి వచ్చిందంటే ఇప్పుడు ఏదో చేయటం వల్ల వచ్చింది కాదు. ఈ ఆనందం అసలు మన సొంతం. నిజంగా మనం ఆనంద స్వరూపం అయినప్పటికీ కూడా ఈ ఆనందం అనేటువంటిది అదిగో వాడికి ఎట్టయితే ఆకలి కారణంగా పోయిందో మనకి ఇక్కడ దుఃఖాల కారణంగా పోయింది. అందువల్ల మళ్ళీ ఈ దుఃఖాలన్నీ ఎప్పుడైతే తొలగించుకొని మన స్వస్థితిలో మనం చేరామో అంతే ఆనందం మళ్ళీ మనకు వచ్చింది. ఆనందం వచ్చింది అంటే అసలు ఆనందం పాను లేదు, ఆనందం రాను లేదు. ఈ ఆనందం ఏమైందంటే కప్పబడింది. ఈ తృప్తి అనేటువంటిది ఆకలి చేత కప్పబడింది. ఆకలి తొలగింది, తృప్తి మిగిలింది. అలాగనే ఆనందం, ఈ ఆనందం అనేటువంటిది మనకున్నటువంటి ఈ దుఃఖాలతో కప్పబడింది. ఎప్పుడైతే దుఃఖాలు తొలగిపోయినాయో అప్పుడు మళ్ళీ ఆనందం అనేటువంటిది మనకి మిగిలింది. అందువల్ల ఇది ఆనందం. ఈ భోజనం అనేటువంటిది భోజనం ఆనందాన్ని ఇవ్వటం లేదు, కానీ ఈ భోజనం అనేటువంటిది ఆనందాన్ని కప్పినటువంటి ఆ ఆకలిని తీసేసింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం 3 ఉదాహరణలు చెప్పుకున్నాం. రాజు, గృహము, అలాగే భోజనం. సాధనలన్నీ కూడా మన యొక్క అడ్డంకుల్ని, మన యొక్క దుఃఖాలని తొలగించుకోవడం కోసమే తప్ప, మన యొక్క ఆటంకాలను తొలగించుకోవటమే తప్ప ముక్తి లేదా మోక్షము అనేటువంటి లేదా మన స్వస్థితి అనేటువంటి దాన్ని, ఆ తృప్తిని, ఆనందాన్ని పొందకుండా మనకి అడ్డం వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని సాధనలతో మనం తొలగించుకుంటున్నామే తప్ప మన సాధనల ద్వారా మనం ముక్తిని పొందటంలా. మనం అసలు ముక్తులమే, ఎప్పుడూ ముక్తులమే. ముక్తులం అనుకున్నప్పుడు ముక్తులమే కాదనుకున్నప్పుడు కూడా ముక్తులమే. అయితే ముక్తులం కాదు అని ఎప్పుడైతే అనుకున్నామో ఆ కాదనేటువంటి భావన తొలగాలి. ఆ కాదనేటువంటి భావన తొలగటానికే సాధనలు. అందువల్ల సాధనల కారణంగా మనకున్నటువంటి అడ్డంకులు తొలగిపోతున్నాయి. అప్పుడు మనం మన స్థితిని పొందుతున్నాం. ఈ స్థితి కొత్తగా మనం ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, మనకి లేనిది కాదు, అది మన స్థితియే. కాబట్టి పరమానంద రూపమైనటువంటి పరాభక్తి అనేటువంటిది ఆత్మకి సహజం. దానిని సాధించడానికి పురుష ప్రయత్నం కానీ సాధన సంపత్తి కానీ అవసరంలే. మోక్షాన్ని పొందడానికి ఏ సాధన సంపత్తి అవసరంలా. కానీ ఆ మోక్షానికి అడ్డొచ్చినటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసమే ఈ సాధనలన్నీ కూడా కావాలి. ఇలా ఆటంకాలు కనుక తొలగితే ఉన్నదేదో బయటపడుద్ది. అసలు ఉన్నదేదో ఉంది, దాన్ని ఆటంకాలు కప్పేసినాయి. ఇప్పుడు ఆటంకాలు తొలగిపోయినాయి, ఇప్పుడు ఉన్నదేదో బయటపడుద్ది. ఇప్పుడు తెర, మనం దేవాలయానికి వెళితే ఆ లోపల వాళ్ళు నైవేద్యం పెట్టేటప్పుడు తెరేస్తే మనకేమో కనపడదు. కానీ ఎప్పుడైతే తెర తీశారో ఉన్నదేదో కనపడుద్ది. అంతేగాని ఇప్పుడు విగ్రహాన్ని ఏమైనా తీసుకొచ్చి పెట్టారు అక్కడ? లేదు, విగ్రహం ఎప్పుడు అక్కడ ఉండనే ఉంది. కానీ మనం చూడటానికి మాత్రం కనపడుతుందా? కారణం ఏమిటి? తెర వేశారు కాబట్టి. ఎప్పుడైతే తెర తొలగిపోయిందో ఆ ఉన్న విగ్రహం కనపడుతుంది. ఇప్పుడు ఆ విగ్రహమే మోక్షం, ఆ తెరే ఆటంకం. ఇప్పుడు ఆ మోక్షాన్ని ఆటంకం కప్పింది. ఆటంకం తొలగించడానికి సాధన. ఆ సాధనల వల్ల ఆటంకంగా తొలగితే ఆ మోక్షం అనేటువంటిది మనకి స్వతసిద్ధంగా ఉంటుంది. అదే స్వస్వరూప అనుసంధానం. అందుకని పరాభక్తి అనేటువంటిది ముక్తే. సాధనలన్నీ కూడా ముక్తికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగించడానికే అనేటువంటి విషయాన్ని మనకిక్కడ ఈ సూత్రం ద్వారా స్పష్టం చేస్తున్నారు. నేను రాజకుమారుణ్ణి అని తెలుసుకుంటేనే ఆనందం కలిగిందా అనేటువంటి విషయానికి ఓ సూత్రాన్ని తర్వాత చెప్తూ ఉన్నారు. 32వ సూత్రం రేపు చెప్తున్నారు.